హాయ్ అండి, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నిన్న జర్నీ చేసి వచ్చి ఇంక కలిసిపోయాను అనమాట. నా ఫోన్ అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఛార్జింగ్ అయ్యి అక్కడ మా బావగారు వాళ్ళ ఇంటికి, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తిరిగి నేను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. డిన్నర్ ఇంకా మా బావగారు వాళ్ళ ఇంట్లో చేసేసి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అదే పడుకోవడం అనమాట. కోమాలోకి వెళ్ళిపోయాము. మార్నింగ్ లేచి టిఫిన్స్ తినేసి ఇంకా వంట చేద్దాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. ఆల్రెడీ మా మమ్మీ అయితే అన్నం రసం అది వండేశారు. ఇంక ఇప్పుడు వీళ్ళకి రాజుగారి కోడి పులావ్ చేయాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టే ఉంది కదా. ఇంకొకసారి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తానో ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇంకా ఇక్కడ మా చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. పెద్ద యుద్ధాలే జరిగిపోతున్నాయి అనమాట. స్టార్ట్ అయిపోయి ఫైటింగ్స్ ఇంకా ఆల్రెడీ. సో ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయినాయి, రెడీ అయ్యి కూర్చున్నాం. ఇంకా వంట స్టార్ట్ చేయడమే లేట్. రాజుగారు కోడి పులావ్ అండ్ ఇంకా కర్రీ వండాలి, చికెన్ కర్రీ వండుతాను. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా చూడండి, ఇంకా ముళ్ళు పెట్టేసాను అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముడి గేటప్కి వచ్చేసాను. ఎండకు చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ అంటే అంత ఎక్కువ ఏం లేదు, ఓకే ఉక్కపోస్తుంది అనమాట బాగా. అక్కడ బెంగళూరులో ఏంటంటే ఉక్క అనేది పోయేది కదా, సో ఇక్కడ చెమట వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేద్దాము. ఇంక ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసేసుకుంటాం. మా డాడీ చికెన్ తెచ్చేసారు మార్నింగే వెళ్ళి. సో చికెన్ మ్యారినేట్ చేసేసుకొని ఇంకా చిట్టిముచ్చాల రైస్ కూడా తెచ్చేసింది అంటున్నారు. సో అవి కూడా వాష్ చేసి నానబెట్టేసుకొని ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేసేస్తాను. సో ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్న మా పిల్లల్ని చూపిస్తాను. టీమ్స్ అయిపోయారనమాట, ఫైటింగ్స్ అవుతున్నాయి, చూపిస్తాను. సో ఇక్కడ చిన్నోళ్ళిద్దరూ ఒక టీం అనమాట. చిన్నోళ్ళిద్దరూ ఒక టీము మా చెల్లి వాళ్ళ పిల్లలు. ఆల్రెడీ మీరు మన పాత వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక టీం అయిపోయారు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక టీం అనమాట. గుండెకాయ ఫ్రెండ్ అంట. ఏమంటావు చెర్రీ? ఎవరు నీ గుండెకాయ ఫ్రెండ్? ఆకాష్ అని నీ గుండెకాయ ఫ్రెండా? మరి రోషన్ అనియో తెలీదా నీకు? రోషన్ అని ఎవరో తెలీదా? ఎందుకు తెలీదు? తెలీదంతే. సో వీళ్ళిద్దరూ పెద్దోళ్ళు అనమాట. మా చెల్లి వాళ్ళ ఇంట్లో వీడు పెద్దోడు, మా ఇంట్లో వీడు పెద్దోడు. పెద్దోళ్ళు ఇద్దరు ఒక టీం అయిపోయారు, చిన్నోళ్ళిద్దరూ ఒక టీం అయిపోయారు. సో అమ్ము, నీకు చిన్నని అంటే ఇష్టమా? చిన్నని అంటే ఇష్టమా? నువ్వు చిన్నని ఫేవరెటా? రోషన్, నువ్వు చిన్నదాని ఫేవరెటా? అది మాట్లాడుకోరు ఇప్పుడు. ఇంకా గొడవలు అయినాయి కదా, ఫైటింగ్ అయ్యి కార్డ్స్ అట్లా ఆడుకున్నారు ఏదో. చెర్రీ అంటే తెలీదంట. తిను చెర్రీ, అజిత్ ముద్దుగా చెర్రీ అని పిలుస్తాం. ఇంకా మా రోషన్ మింటూ అని పిలుస్తాం. యాక్చువల్లీ మింటూ అంటాను. సో రోషన్ అసలు పేరు, తిను అమ్ము అని పిలుస్తాం. తన పేరు హర్షిక. మా ఆకాష్ని ఆషు అని పిలిచేస్తాం అనమాట. ఇవి మా పిల్లలు ముద్దు పేర్లు. యాక్చువల్ నేమ్స్ ఆకాష్, అజిత్, హర్షిక, రోషన్. ఇవి వీళ్ళ పేర్లు అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఫైటింగ్ అయ్యాయి, అందుకనే కొంచెం పార్టిషన్గా ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మేమో టీవీ కూడా ఆఫ్ చేసేసారు. ఇంకేంటంటే టీవీ ఆన్ చేస్తుంటే వీళ్ళేమో కార్డ్స్ ఆడుకుంటున్నారు, లేదంటే ఫోన్లు చూసుకుంటున్నారు. అందుకని చెప్పి ఇంకా మొత్తానికి అన్ని బంద్ చేసి కామ్గా కూర్చున్నారు. సో ఇది మా పిల్లల స్టోరీ. అయితే మార్నింగ్కి ఇంకా గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫైటింగ్స్ అయ్యాయి. ఫైటింగ్స్ అంటే కొట్టుకోరు, నార్మల్గా ఏదో ఒకటి అనుకుంటారనమాట. సో ఇంక ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా, వంట స్టార్ట్ చేసేద్దాం, వెళ్దాం కిచెన్లోకి. ఇప్పుడైతే నేను ఇది ఫుల్ రెసిపీ చూపించట్లేదు. రాజుగారి కోడి పులావ్ ఏదైతే చేస్తున్నానో అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే ఓన్లీ కొన్ని షార్ట్సే చూపిస్తున్నాను అనమాట. చికెన్ మ్యారినేట్ చేసుకున్నది, చికెన్ ఎలా మ్యారినేట్ చేశాను, ఇదంతా కూడా ఫుల్ వీడియో, ఒక సెపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది ఆల్రెడీ, రాజుగారి కోడి పులావ్ అని చెప్పి. సో కొన్ని గ్లిమ్సెసే ఇక్కడైతే నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇది అయితే టేస్ట్ సూపర్ యమ్మీగా కుదిరింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. ఎంత బాగా వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు, మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. 2 times చేశాను నేను ఇదే రాజుగారి కోడి పులావ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ టైం చేసింది చాలా బాగా నచ్చింది మా డాడీకి. సెకండ్ టైం చేసినప్పుడు కూడా నచ్చింది. బట్ మా డాడీ ఏమడిగారంటే, ఫస్ట్ టైం చేసావు కదా, అలా లేదేంటి అని అడిగారు. సో టేస్ట్ అయితే ఇట్స్
ఇట్ వాజ్ యమ్మీ అనమాట. చాలా బాగుంది. ఎవరైనా ఇప్పటివరకు ఇంకా మన ఛానల్లో ఆ రాజుగారి కోడిపులావ్ చూడకపోతే డెఫినెట్గా చూడండి. నేను తప్పకుండా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సూపర్గా కుదిరింది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈ రాజుగారి కోడిపులావ్కి అయితే. సో ఇంట్లో అందరూ కూడా నచ్చింది. దీంతో పాటు నేను చికెన్ కర్రీ కూడా చేశానన్నమాట. అండ్ ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. మా పిల్లలు అందరూ కలిపి వండినవన్నీ తెచ్చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్లేట్స్ అన్నీ కూడా లంచ్కి అన్నీ వాళ్ళు రెడీ చేసేస్తున్నారు. ఇంక అందరం కూడా కిందే కూర్చొని హాయిగా తిన్నామన్నమాట. అంటే ఇలాంటి హెవీ మీల్ ఉన్నప్పుడు ఏంటి అంటే కింద కూర్చొని తింటేనే ఆ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. కింద కూర్చొని కడుపు నిండా వడ్డించాలి అందరికీ కడుపు నిండేలాగా. అందుకని చెప్పి కిందనే పెట్టేసుకుంటాను. మా మమ్మీ అన్నారు అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, సెంటర్ టేబుల్ ఉంది, అయినా కూడా నువ్వు కింద కూర్చుండిపోయావు ఏంటి అంటే నాకు ఇలా కింద కూర్చొని వడ్డిస్తేనే వడ్డించినట్టు ఉంటుంది అని చెప్పి అంటున్నాను. సో ఇక్కడ అన్నీ వీళ్ళు తెచ్చి లేఅవుట్ చేసేసారు. ఇంక ఇప్పుడైతే నేను అందరికీ కూడా ఒక్కొక్కరికి ప్లేట్లలో వేసేసి అందరికీ వడ్డించాను. నేను కింద కూర్చున్నానని చెప్పి మా డాడీ కూడా కింద కూర్చునిపోయారు, మా హస్బెండ్ కూడా కింద కూర్చునిపోయారు. ఈ పిల్లలు మాత్రం సోఫా దిగలేదు, పైనే కూర్చునిపోయారు. సో ఇలా వడ్డనలు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. వడ్డిస్తూ ఉండగానే ఇంక ఈ పిల్లల యాంగ్జైటీ చూడండి, ఎంతూసియాసం అనమాట వీళ్ళకైతే. ఆ రోజు అయితే లిటరల్లీ వంట అయితే లేట్ అయింది కొంచెం, అందుకని 1 by 1 అందరూ వస్తున్నారు ఇంకా తినడానికి అని చెప్పి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. వాసనకే కడుపులు నిండిపోయాయంట అందరికీ. ఇంక ఇక్కడ పిల్లలు అయితే కూర్చున్నారు. చాలా పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా నేనే వడ్డించాను. ఇంకా మా చెరిబాబు ఉన్నాడు కదా, వాడు అస్సలు చికెన్ కానీ ఏది తిండు, నాన్ వెజ్జే తిండు అసలు. అందుకని చెప్పి వాడి కోసం అని సెపరేట్గా ముక్కలు ఏమీ లేకుండా బిర్యానీని మాత్రం వేస్తున్నాను. మా పెద్దోడు అంటున్నాడు చికెన్తో తింటేనే కదా టేస్ట్ అనేది తెలుస్తుంది అని అంటున్నాడు. కానీ వాడు మాత్రం అస్సలు చికెన్ కానీ మటన్ కానీ ఏమీ తిండు అనమాట. ఇంకా అమ్ము అయితే నాన్ వెజ్ తింటుంది, కానీ చెరిబాబు అయితే అస్సలు ఏమీ తిండు. సో అందుకని చెప్పి అమ్ముకి ఏంటంటే చేత్తో తినడం అంటేనే ఇష్టం, బట్ తినిపించమంది మా మమ్మీని. తొందరగా అయిపోతే ఆడుకోవాలి కదా, అందుకని చెప్పి మా మమ్మీ తినిపిస్తున్నారు ఇక్కడ. నాకేంటంటే అందరూ తినాలి, అందరూ కాంప్లిమెంట్స్ చెప్పిన తర్వాత, కాంప్లిమెంట్స్ అనే కాదు వాళ్ళ రివ్యూ చెప్పిన తర్వాత నేను తింటాను అనమాట. నాకు ఆ రివ్యూస్ అంతవరకు కూడా నేను తిన్నాను. అందరికీ వడ్డిస్తాను, వడ్డించి ఎలా ఉంది ఏంటి అని చెప్పినంత వరకు కూడా నేను తిన్నాను. అందరికీ వడ్డించి లాస్ట్లో మా మమ్మీ నేనైతే తిన్నాను ఇక్కడ. మసాలాలు చాలా తక్కువగా రుచికరంగా ఉన్నాయి. అలాగే బిర్యానీ కూడా ఎక్సలెంట్గా ఉంది. హోటల్లో కూడా వండర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అసలు నాన్ వెజ్ తినని ఈ అబ్బాయి చికెన్ బిర్యానీ ముక్కలు తీసేసి బిర్యానీ తింటున్నాడు. వెరీ గుడ్. ఇంకా మా చిన్నోడు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు చేస్తాడు, ఇస్తాడు ఫీడ్బ్యాక్. అశ్విన్ తినేసావా? హాయ్ హలో అందరికీ. ఇప్పుడు మేమైతే హలీం తినడం కోసం వెళ్తున్నాం. హలీం ఇప్పుడు నైట్ 8:30 అయింది. అప్పుడు గుర్తొచ్చింది మాకు, అవును హలీం ఉంది కదా అని మా చెల్లి గుర్తు చేసింది, అక్క హలీం తిన్నావా అని. ఎందుకంటే మళ్ళీ మేము థర్స్డే, ఫ్రైడే, సాటర్డే తిన్నాము. సో మళ్ళీ సండే నుంచి హలీం అయితే దొరకదు కదా, అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో చూస్తాము ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని. మా మమ్మీ డాడీ వాళ్ళకి అడిగితే మా మమ్మీ డాడీ వాళ్ళు తిన్నారు అనేస్తున్నారు. సో కుదిరితే అక్కడ తినడమా లేకపోతే ఇంటికి తెచ్చుకోవడమా అనేది చూద్దాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఇక్కడ బీచ్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట జగదాంబాకి. జగదాంబాలో హలీం బాగుంటుంది అని మా చెల్లి చెప్పింది. నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను అక్క మీరు వచ్చేయండి అంటే, నైట్ టైం కూడా బీచ్లో చాలా బాగుంటుంది అందుకని చెప్పి బీచ్ మీద నుంచి వెళ్తున్నాం జగదాంబాకి. ఇప్పుడు మేము వచ్చింది జగదాంబ జంక్షన్. జగదాంబ జంక్షన్ అంటే ఇది నేను పుట్టిన
నేను పుట్టి పెరిగిన ప్లేస్ అన్నమాట. ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే నేను పెరిగాను, ఇక్కడే నా మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది. ఇక్కడ మా ఇల్లుంది, అక్కడే అయిందనమాట నా మ్యారేజ్ కూడా. సో దీంతో నాకైతే ఒక మంచి అనుభవం, నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో అండ్ ఇది చూపిస్తాను. సో ఇది జగదంబ జంక్షన్ మెయిన్ టవర్ అనమాట. సో జగదంబ థియేటర్ ఆ పక్కనే, ఇక్కడే మా ఇల్లు అనమాట. దీని వెనక ఇక్కడే మా ఇంట్లో కూర్చుంటే మొత్తం జగదంబ సెంటర్ అంతా కనిపించేది. అంత రావటం లేదు. జగదంబ థియేటర్ అదే చూపిస్తున్నా, జగదంబ థియేటర్ ఇదిగోండి. దీని ఆపోజిట్లోనే మా హౌస్. అయితే ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది. మేము ఎవ్రీ క్రిస్మస్ కూడా ఇక్కడ ఈ చర్చ్కి వచ్చేవాళ్ళం, మా డాడీ తీసుకొచ్చేవారు. ఇదైతే జగదంబ థియేటర్ పక్కన ఒకప్పుడు చిత్రాలయ థియేటర్ అని ఉండేది. ఇప్పుడైతే అక్కడ ఐనాక్స్ కట్టారు. ఆల్ఫా హోటల్ ఉంటుంది. దాని ఆపోజిట్లోనే ఇప్పుడు జిషాన్ అని ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. చాలా బాగుంది, బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది. అక్కడ హలీం బాగుంటుంది అక్క, నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను రండి అంటే మా చెల్లి ఆల్రెడీ వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ ఆ పక్కనే ఆల్ఫా హోటల్ ఏదైతే ఉందో దాని పక్కనే చిత్రాలయ థియేటర్ ఉండేదన్నమాట ఒకప్పుడు. ఆ చిత్రాలయ థియేటర్ ఆపోజిట్లోనే ఆ చిత్రాలయ థియేటర్ని ఇప్పుడు ఇది చేస్తారు, ఐనాక్స్ లాగా మల్టీప్లెక్స్ థియేటర్ లాగా కట్టేశారు. షాపింగ్ మాల్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ చెరీబాబు చూడండి, నాన్ వెజ్జే తిండు. ఆయన పాపం వాళ్ళ మమ్మీతో వచ్చాడు హలీం పర్చేస్ చేసుకోవడానికి అని చెప్పి. అండ్ అలానే మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ బాబుతో వచ్చింది. ఇక్కడైతే హలీం ఉంది, సూపర్గా ఉంది, మంచి వాసన, టేస్ట్ అంటే ఎంత బాగుందో. వాళ్ళు ఏంటంటే ఆ బాక్సెస్లో ప్యాక్ చేసినప్పుడు కూడా కిందన కొంచెం గీ వేస్తున్నారు, అలానే హలీం వేసాక పైన మళ్ళీ గీ వేస్తున్నారు. నేను అన్నాను నా బాక్స్లో అయితే అలా గీ వేయొద్దు, అసలు ఓన్లీ హలీమే ఇవ్వండి అన్నాను. అలా వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కాజు వేసి ఇస్తున్నారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ మా చెల్లి మా కోసం అని తీసేసుకుంది. మళ్ళీ మేము వెళ్ళి మా ఆకాష్ ఉన్నాడు కదా ఇంట్లో తింటాడని చెప్పి మళ్ళీ ఇంకో బాక్స్ తీసుకుందాం అన్నప్పటికీ అక్కడే తినేద్దాం, ఏదైతే మా చెల్లి కట్టించిందో అది ప్యాక్ చేయించేసాము. ఇక్కడ ఇంకొకటి అక్కడ మా ప్యాకెట్ వచ్చే లోపల మేము ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఆర్డర్ పెట్టుకుంటే చికెన్ హలీం ఆర్డర్ పెట్టుకుంటే మటన్ హలీం ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు మాకు. ఇది మటన్ హలీం అనమాట. ఈ స్టీల్ బౌల్లో ఉన్నింది మటన్ హలీం, ఆ ప్లాస్టిక్ బౌల్లో ఉన్నింది చికెన్ హలీం. అయితే మేము మటన్ తినం కాబట్టి మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ బాబు ఉన్నాడు శైలేష్ అని, తనకి ఇచ్చేసామన్నమాట. తినండి మీరు టేస్ట్ చూడండి అని. ఆ బాబు ఇంకా అనుకుంటున్నాడంట మటన్ హలీం ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ చూడాలి అని చెప్పి. సో ఇక్కడైతే పైన కొత్తిమీర అన్నీ కూడా వేసి గార్నిష్ చేసి ఇచ్చారు. వేడిగా ఉంటుంది. నేనైతే వాళ్ళని అడిగాను కూడా, ఇక్కడ ఇది రెడీ చేస్తున్నప్పుడు నేను వీడియో తీసుకోవచ్చా అని చెప్పి. మేడం అది మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేస్తాము, 4 చేస్తే 8 to 10 hours టైం పడుతుంది మాకు అది రెడీ చేయడానికి. మీరు కావాలంటే రావచ్చును, వచ్చి తీసుకోవచ్చు, కానీ అంత టైం పడుతుంది అని అన్నారు. అందుకని చెప్పి మేమైతే ఇంకా వెళ్ళలేదు. చాలా బాగుంది, మాకు అది ఫ్రీగా ఇచ్చారు కదా మటన్ హలీమ్. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఈ చికెన్ హలీం అయితే టేస్ట్ సూపర్. మా హస్బెండ్ అయితే ఇదే ఫస్ట్ టైం అంట, ఎప్పుడు తినలేదంట హలీం అనేది. నేనైతే ఎప్పుడు మేము జగదంబాలోనే ఉండేవాళ్ళం కదా, మేము ఎవ్రీ ఇయర్ మేము తింటూ ఉండేవాళ్ళం. సో ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత నేనైతే మళ్ళీ ఈ హలీం అనేది తింటున్నాను. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. యాక్చువల్లీ నేను ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే. నేను యాక్చువల్లీ సండేతో ఫినిష్ అయిపోతుంది అనుకున్నాను, రంజాన్ సీజన్ అయిపోయిన వెంటనే ఫినిష్ అయిపోతుంది అనుకున్నాను. అనుకొని వెళ్ళాము. బట్ అది వెడ్నెస్డే వరకు ఉంటాం మేడం అని చెప్పారు వాళ్ళు. అప్పుడే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియోస్ చాలా లాంగ్ అయిపోవడంతో, అంటే నేను అక్కడి వీడియోస్ కంటిన్యూగా పెట్టడంతో నేను ఈ వీడియోని పెట్టడం మర్చిపోయాను, అంటే స్కిప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్నీ కలిపి అందుకని వైజాగ్ గ్లిమ్సెస్ అని చెప్పి అన్ని వీడియోస్ కలిపి ఒక వీడియోలోని పెడుతున్నాను. చాలా వీడియోస్ ఇలా ఉండిపోయినాయి, కొన్ని అయితే డిలీట్ చేసేసాను, ఇంకా మరీ ఎక్కువ వీడియోస్ అయిపోయినాయి అని. ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది. మటన్ హలీం అండ్ చికెన్ హలీం రెండు కూడా ఫినిష్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఈ భయ్యా మాకు మటన్ హలీం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ చెప్పి థ్యాంక్ యూ చెప్తున్నాను నేనైతే. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి హాలిడేని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా తండ్రి కొడుకులు క్యారమ్స్ ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటున్నారు వీళ్ళైతే. సో ఇదైతే మా వైజాగ్
లో మా మమ్మీ డాడీ కోసం అని చేశాను ఆ రాజుగారి కోడి చాలా బాగా నచ్చింది వాళ్ళకి. అలానే చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశాను. అది వాళ్ళు తినలేదు. ఆ రోజు వాళ్ళు అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో వాళ్ళు తినలేదు. బట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నేను అందుకనే ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. అందుకనే నేనైతే పోస్ట్ చేయట్లేదు అవేమి. సో ఇలా వీళ్ళ హాలిడే అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇవి వైజాగ్లో జరిగిన కొన్ని ఫ్యామిలీ మూమెంట్స్ అనమాట. ఫన్, లాఫ్టర్, ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం ఇదంతా కూడా. సో హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఎవరైనా రాజుగారి కోడి చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలానే నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. Thank you so much for watching and thank you so much for your time.